డాక్టర్ గారు అన్ని పరీక్షలతో పాటు నాకు హెచ్ఐవి పరీక్ష చేసి పాజిటివ్ అన్నారు. జరిగిపోయిన దాని గురించి నువ్వు నేను దిగులు పడాల్సిన పని లేదు. జరగబోయే దాని గురించి ఆలోచిస్తే మంచిది. మరి మనకు పుట్టబోయే బిడ్డ కూడా హెచ్ఐవి పాజిటివ్ అయితే అందుకేనండి అబార్షన్ చేయించుకోవాలని ఆలోచిస్తున్నాను. నీ ఆలోచన సరైంది కాదు లక్ష్మి. రెండమ్మా రండి, మా ఆవిడకి మీరేనా చెప్పండి. మీకు పుట్టబోయే బిడ్డ హెచ్ఐవి పాజిటివ్ కాకపోవచ్చు. ఏపీ సెక్స్ మీకు అండగా ఉంది. నాతో రండి, ఏఆర్టీ సెంటర్లో మీకు మందులిప్పిస్తాను. నిజంగానా? అవును లక్ష్మి. అలా లక్ష్మి ఏఆర్టీ సెంటర్లో డాక్టర్ల సలహాతో రెగ్యులర్గా మందులు వాడుతూ గర్భిణులకు సంబంధించిన పరీక్షల్ని ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో ఆ బిడ్డకు కూడా రెగ్యులర్గా రక్త పరీక్షలు చేయించి తగిన మందులు వాడింది. మీరు సరైన సమయంలో సక్రమంగా మందులు వాడారు. గత 2 ఏళ్లుగా మనం అన్ని పరీక్షలు చేస్తూనే ఉన్నాం. పాప పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఇక మీకు ఏ దిగులు లేదు. మీరు వెళ్ళొచ్చు. మీరు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వవచ్చు. ఏపీ సెక్స్ అండగా ఉంది.